కార్పొరేటర్ పేరు రాసి ఆయన పోయి కలవని నువ్వు ఎందుకు చెప్పావు అనేది నీ మీద క్వశ్చన్. సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ రైట్ ఇఫ్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమెకు రిటర్న్ గా రాసి ఇచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వరకు మాత్రమే నీ పరిధి. కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటే అట్లా పోయి కూర్చో. అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేసి కార్పొరేట్ ఇంటి దగ్గర కూర్చొని ఆయన దయాదాక్షిణ్యం మీద చెయ్యి పట్టుకొని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు, ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు. మీలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు నడుపుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటావా మహేందర్? పబ్లిక్ గ్రీవియన్స్ పబ్లిక్ వచ్చి చెప్తుంది నీ మీద. ఏం బెదిరిస్తున్నావా అని? ఏం చెప్పినా అని మాట్లాడుతున్నావు. కడప జిల్లాలో సచివాలయాలు అవినీతి వేళ్లూనుకు పోతుందనే ఆరోపణలు ఇటీవల తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవస్థపై ప్రజల్లో ఆవేదనను ప్రతిబింబిస్తూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తలెత్తిన ఓ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక మహిళ తన సమస్య పరిష్కారం కోసం సచివాలయానికి వెళ్లిన సందర్భంలో అక్కడి పరిస్థితులు చూసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి అక్కడి సిబ్బంది తీరుపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఒక సచివాలయ ఉద్యోగి సమస్య పరిష్కారం చేసేందుకు మధ్యవర్తిత్వం చేస్తూ ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడనే విషయమై ఎమ్మెల్యే స్పందించడం గమనార్హం. ఒక విభాగానికి చెందిన అధికార వర్గాల ప్రకారం సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వ్యవహరించాలి. కానీ ప్రభుత్వ కార్యాలయంలో ఇలా లంచం, బ్రోకరేజ్ వంటివి తగవని చెబుతున్నారు. గ్రామస్థాయిలో జరుగుతున్న వాస్తవం మరొకటని ప్రజలు అంటున్నారు. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థపై అనేక ఫిర్యాదులొచ్చాయి. పెన్షన్, రేషన్, డబుల్ బెడ్రూమ్, హౌసింగ్ బెనిఫిట్స్ వంటి పథకాల్లో రిజిస్ట్రేషన్ నుండి అప్రూవల్ దాకా ప్రతి దశలో సిబ్బంది నుంచి ప్రజలు ఎదుర్కొనే అవమానాలు పెరుగుతున్నాయి. కొందరు ఉద్యోగులు వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పరిష్కారానికి బదులు సమస్యల్ని పెంచుతున్నారని పలువురు వృద్ధులు, మహిళలు చెప్పిన ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో వెలుగులోకొచ్చాయి. సచివాలయం అంటే ఒక గ్రామానికి, వార్డుకు పౌరసేవల కేంద్రం. అదే సచివాలయంలో లంచాలు, మధ్యవర్తిత్వం కొనసాగితే ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక జిల్లా సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట వినిపిస్తున్న ఆవేదన. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తక్షణ చర్య తీసుకోవటం, ప్రజల పక్షాన నిలబడటం రాజకీయంగా, సమాజపరంగా ఒక పెద్ద సందేశంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడైనా అవినీతి, అధికార దుర్వినియోగం జరిగితే ప్రజాప్రతినిధులు నిర్భయంగా స్పందించాలనే విషయాన్ని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తుంది. ముఖ్యంగా సచివాలయం ప్రారంభించబడిన తొలి దశలో ప్రభుత్వం తీసుకున్న క్రమశిక్షణ చర్యలు క్రమంగా నెమ్మదించాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు నియమానుసారం పనిచేయకుండా ప్రజల సమస్యల్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆవేదన పలు గ్రామాల్లో వ్యక్తమవుతుంది. తాజా ఘటన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గుర్తుగా మారిందని అధికారులు అంగీకరిస్తున్నారు. ఎమ్మెల్యే చర్యలతో ఇతర సచివాలయ ఉద్యోగులు సైతం తమ విధులకు మరింత నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ ఘటనకు రాజకీయ ప్రతిస్పందన కూడా రావచ్చని, సచివాలయ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలోని ప్రజలే అవమానానికి గురికావటం దురదృష్టకరమని, దీనికి అంతం చూపేలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపై సచివాలయాలు సేవా కేంద్రాలుగా ఉండాలని, సేవ కోసం వచ్చే ప్రజలపై అధికారం చూపించే కేంద్రాలుగా మారకూడదనే విషయం ఈ ఘటన మరొకసారి గుర్తు చేస్తుంది. నువ్వు కార్పొరేటర్ పేరు రాసి ఆయన పోయి కలవని నువ్వు ఎందుకు చెప్పావు అనేది నీ మీద క్వశ్చన్. సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ రైట్ ఇఫ్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమెకు రిటర్న్ గా రాసి ఇచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వరకు మాత్రమే నీ పరిధి. కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటే అట్లా పోయి కూర్చో. అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేసి కార్పొరేట్ ఇంటి దగ్గర కూర్చొని ఆయన దయాదాక్షిణ్యం మీద చెయ్యి పట్టుకొని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు, ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు. మీలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు నడుపుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటావా మహేందర్? పబ్లిక్ గ్రీవియన్స్ పబ్లిక్ వచ్చి చెప్తుంది నీ మీద. ఏం బెదిరిస్తున్నావా అని? ఏం చెప్పినా అని మాట్లాడుతున్నావు. కడప జిల్లాలో సచివాలయాలు అవినీతి వేళ్లూనుకు పోతుందనే ఆరోపణలు ఇటీవల తరచూ వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ వ్యవస్థపై ప్రజల్లో ఆవేదనను ప్రతిబింబిస్తూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి తలెత్తిన ఓ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక మహిళ తన సమస్య పరిష్కారం కోసం సచివాలయానికి వెళ్లిన సందర్భంలో అక్కడి పరిస్థితులు చూసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి అక్కడి సిబ్బంది తీరుపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఒక సచివాలయ ఉద్యోగి సమస్య పరిష్కారం చేసేందుకు మధ్యవర్తిత్వం చేస్తూ ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడనే విషయమై ఎమ్మెల్యే స్పందించడం గమనార్హం. ఒక విభాగానికి చెందిన అధికార వర్గాల ప్రకారం సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వ్యవహరించాలి. కానీ ప్రభుత్వ కార్యాలయంలో ఇలా లంచం, బ్రోకరేజ్ వంటివి తగవని చెబుతున్నారు. గ్రామస్థాయిలో జరుగుతున్న వాస్తవం మరొకటని ప్రజలు అంటున్నారు. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థపై అనేక ఫిర్యాదులొచ్చాయి. పెన్షన్, రేషన్, డబుల్ బెడ్రూమ్, హౌసింగ్ బెనిఫిట్స్ వంటి పథకాల్లో రిజిస్ట్రేషన్ నుండి అప్రూవల్ దాకా ప్రతి దశలో సిబ్బంది నుంచి ప్రజలు ఎదుర్కొనే అవమానాలు పెరుగుతున్నాయి. కొందరు ఉద్యోగులు వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పరిష్కారానికి బదులు సమస్యల్ని పెంచుతున్నారని పలువురు వృద్ధులు, మహిళలు చెప్పిన ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో వెలుగులోకొచ్చాయి. సచివాలయం అంటే ఒక గ్రామానికి, వార్డుకు పౌరసేవల కేంద్రం. అదే సచివాలయంలో లంచాలు, మధ్యవర్తిత్వం కొనసాగితే ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక జిల్లా సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట వినిపిస్తున్న ఆవేదన. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తక్షణ చర్య తీసుకోవటం, ప్రజల పక్షాన నిలబడటం రాజకీయంగా, సమాజపరంగా ఒక పెద్ద సందేశంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడైనా అవినీతి, అధికార దుర్వినియోగం జరిగితే ప్రజాప్రతినిధులు నిర్భయంగా స్పందించాలనే విషయాన్ని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తుంది. ముఖ్యంగా సచివాలయం ప్రారంభించబడిన తొలి దశలో ప్రభుత్వం తీసుకున్న క్రమశిక్షణ చర్యలు క్రమంగా నెమ్మదించాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు నియమానుసారం పనిచేయకుండా ప్రజల సమస్యల్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే ఆవేదన పలు గ్రామాల్లో వ్యక్తమవుతుంది. తాజా ఘటన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గుర్తుగా మారిందని అధికారులు అంగీకరిస్తున్నారు. ఎమ్మెల్యే చర్యలతో ఇతర సచివాలయ ఉద్యోగులు సైతం తమ విధులకు మరింత నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ ఘటనకు రాజకీయ ప్రతిస్పందన కూడా రావచ్చని, సచివాలయ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలోని ప్రజలే అవమానానికి గురి కావటం దురదృష్టకరమని, దీనికి అంతం చూపేలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపై సచివాలయాలు సేవా కేంద్రాలుగా ఉండాలని, సేవ కోసం వచ్చే ప్రజలపై అధికారం చూపించే కేంద్రాలుగా మారకూడదనే విషయం ఈ ఘటన మరొకసారి గుర్తు చేస్తుంది. నువ్వు కార్పొరేటర్ పేరు రాసి ఆయన పోయి కలమని నువ్వు ఎందుకు చెప్పావు అనేది నీ మీద క్వశ్చన్. సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ రైట్ ఇఫ్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమెకు రిటర్న్ గా రాసి ఇచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వరకు మాత్రమే నీ పరిధి. కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటే అట్లా పెట్టుకో. అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేసి కార్పొరేటర్ ఇంటి దగ్గర కూర్చొని ఆయన దయాదాక్షిణ్యం మీద చెయ్యి పట్టుకొని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు, ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు. ఇలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు నడుపుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటావా మహేందర్? పబ్లిక్ గ్రీవియన్స్ లో పబ్లిక్ వచ్చి చెప్తుంది నీ మీద. ఏం బెదిరిస్తున్నావా అని? ఏం చెప్పినా మాట్లాడుతున్నావు?